నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం బీఈడి ఫస్ట్ సెమిస్టర్కు సంబంధించినటువంటి యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ సిరీస్లో థర్డ్ పార్ట్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది పార్ట్ 3 అండి. ఇదివరకే నేను పార్ట్ 1లో సిలబస్ని మరియు ఇంపార్టెంట్ క్వశ్చన్లు అని చెప్పడం జరిగింది. పార్ట్ 2లో నేను యోగా సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో పార్ట్ 3లో యోగాకు సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్లలో మీరు అడ్వాంటేజెస్ ఆఫ్ యోగా ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆస్తమా ఇట్లా డిఫరెంట్ టైప్లో వచ్చిన ప్రతి దాంట్లో కూడా అంటే మీకు వచ్చినటువంటి సెక్షన్ బిలో ఉండేటటువంటి క్వశ్చన్లకు ఏవైనా సరే బెనిఫిట్స్ ఆఫ్ యోగా అని అడ్వాంటేజెస్ ఆఫ్ యోగా అని చెప్పి ఒక లైన్ పెట్టి రాయడం, లేదా డైరెక్ట్ క్వశ్చన్ యోగా బెనిఫిట్స్కి సంబంధించినటువంటి అంశంతో రావడం జరుగుతుంది. సో అన్ని ప్రశ్నల మీద సమగ్రమైన పట్టు తీసుకొచ్చేటటువంటి బెనిఫిట్స్ యోగా నుంచి యోగా సబ్జెక్టుగా ఇచ్చినటువంటి ఈ యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ సబ్జెక్ట్ గురించి దాని యొక్క బెనిఫిట్స్ ఏముంటాయి, మీరు ఏ క్వశ్చన్లో అయినా ఆన్సర్ రాసే విధంగా ఉండేటటువంటి సమ్ ఇంపార్టెంట్ పాయింట్లని ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే ఇది EDN 6కి సంబంధించినటువంటిది. మీకు ఇదివరకు నేను పేపర్ అనేటటువంటిది మొత్తం పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేసిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు బీఈడి వాళ్ళకు ఇదే ఉండడం జరుగుతుంది. బెనిఫిట్స్ ఆఫ్ యోగా ఇన్ హ్యూమన్ లైఫ్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. బెనిఫిట్స్ ఆఫ్ యోగా అని కూడా చెప్పుకోవచ్చు. ఇన్ హ్యూమన్ లైఫ్ అని ఎందుకు ఇచ్చిన అంటే సబ్జెక్ట్ నేమ్లోనే ఉంది కదా, యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ అనేటటువంటి టాపిక్. సో అండర్స్టాండింగ్ సెల్ఫ్లో మనకి ఏమేమి క్వశ్చన్స్ సపరేట్గా వస్తాయి, డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, డిసీజెస్ కావచ్చు, మన నర్వ్ సిస్టమ్తో ఉన్నటువంటి వివిధ అంటే బాడీకి వచ్చేటటువంటి నష్టాలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇటువంటి కొన్ని బాడీ పార్ట్స్కి సంబంధించినటువంటి అంశాలు రావడం జరుగుతుంది. సో వాటన్నిటికి సంబంధించిన వచ్చే విధంగా బెనిఫిట్స్ ఆఫ్ యోగా ఇన్ హ్యూమన్ లైఫ్ అనేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. అసలు యోగా అనేటటువంటి అంశం ఏంటి, యోగాకి యొక్క మీనింగ్ ఏంటి? టు యూనియన్ అంటే ఇది ఒక సమగ్ర కూడిక నిర్మాణంలో ఉన్నటువంటిది. టు వర్క్ అని చెప్పుకోవడం జరిగింది. యోగా అనేటటువంటిది ఋగ్వేదంలో చెప్పబడినటువంటిది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంటే ముందు నుంచే ఉన్నటువంటిది. భారతీయ ఏన్షియంట్ నాగరికతలో సుమారు 5000 సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నటువంటిది. యోగా అనేటటువంటిది ఒక సంస్కృత పదం. యోగా అంటే యూనియన్, కూడిక అనేటటువంటి అంశం చెప్పుకోవచ్చు. యోగా నుంచి మొట్టమొదటిసారిగా చెప్పుకోవాల్సినటువంటిది ఫిజికల్ బెనిఫిట్స్ అనమాట. అంటే యోగాని మనం ఇప్పుడు రామ్దేవ్ బాబా చేస్తున్నచ్చు, సద్గురు జగ్గి వాసుదేవ్ చేస్తున్నచ్చు, వాళ్ళందరినీ మనం చూస్తున్నప్పుడు, మనం ఫాలో అవుతున్నప్పుడు, మన స్కూల్లో యోగా టీచర్ చెప్పేటటువంటి అంశాలు కావచ్చు, మన కాలేజీలో కావచ్చు, సొసైటీలో కావచ్చు, యోగాకు సంబంధించినటువంటి యోగా డే రోజు సొసైటీలో ఉన్నటువంటి పీపుల్స్ ఎక్కువ మంది చేయవచ్చు. ఈ సమ్ పీపుల్స్ బాడీ జిమ్ ఇటువంటివి చేస్తున్నారు కదా, అందులో యోగాకు సంబంధించినటువంటి ఆసనాలే ప్రైమరీ అంటే ఎక్కువ ప్రియారిటీ ఉండేటటువంటి అంశం. సో ఫిజికల్ బెనిఫిట్స్ అనేటటువంటి ఉంటుంది. యోగాకి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే యోగా అనేటటువంటిది ఫిజికల్ గాను, మెంటల్ గాను, స్పిరిచువల్ గాను గ్రోత్ని తీసుకొచ్చేటటువంటి అంశం అనేటటువంటిది తెలుసుకోవచ్చు. మనం ఫిజికల్ గాను, మెంటల్ గాను, స్పిరిచువల్ గాను, ట్రూత్ఫుల్ గాను ఉండేటటువంటి అంశం యోగా అని చెప్పుకున్నాం కదా. సో ఈ 4 ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉంటాయో ఆ 4 ఆబ్జెక్టివ్స్ నుంచే సమ్ ఇంపార్టెన్స్ ఆఫ్ యోగాకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ వస్తాయి. ఇంకా కొన్ని అవుట్ సైడ్ నుంచి వచ్చేటటువంటివి ఉంటాయి, అవి రిలీజియన్ కావచ్చు, కల్చర్ కావచ్చు, అటువంటివి. సో హెల్త్ బెనిఫిట్స్లో నుంచి చూడండి, యోగా వల్ల మనం హెల్త్కి సంబంధించి వెయిట్ అనేటటువంటిది వెయిట్ గెయిన్ అయినా చేసుకోవచ్చు, వెయిట్ లాస్ అయినా చేసుకోవచ్చు. దానివల్ల మనకు సమ్ బెనిఫిట్స్ అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. అట్లాగే మజిల్స్ అండ్ జాయింట్స్ అంటే కండరాలు మరియు జాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి మనము ఎక్కువ రన్నింగ్ అయ్యేటట్లు, అంటే ఎక్కువ రోజులు చేయి కదలడం లేదు, పక్షవాతం వచ్చింది, ఇటువంటి అంశాలు లేకుండా ఎక్కువ రోజులు ఒక మనిషి సర్వైవ్ అయ్యే విధంగా, వయస్సు మీద పడకుండా, మరియు ఫేస్ అనేటటువంటిది అందంగా ఉండేటట్లు ఇవన్నీ యోగా వల్ల రావడం జరుగుతుంది. రిలాక్స్ హోల్ బాడీ అంటే బాడీ నిమ్మలంగా ఉండడం, అంటే మనకు బ్యాక్ పెయిన్ వచ్చింది, చెస్ట్ పెయిన్ వస్తుంది, కాలు గుంజుతుంది, మళ్ళా నడవడానికి ఇబ్బంది పెడుతుందని సమ్ వయసుతో పాటు వచ్చేటటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ హోల్ బాడీ రిలాక్స్ అనేటటువంటిది యోగా నుంచి జరగడం జరుగుతుంది. అట్లాగే హార్మోన్ బ్యాలెన్స్ అనేటటువంటిది సక్రమంగా ఉండడం జరుగుతుంది. అది గర్ల్స్లో కావచ్చు, బాయ్స్లో కావచ్చు, ఎవరికైనా సరే వాళ్ళకి సెక్సువల్గా ఉండేటటువంటి హార్మోన్స్ కావచ్చు, మిగిలిన శరీరానికి ఉపయోగపడేటటువంటి హార్మోన్స్ కావచ్చు, అవన్నీ బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉండడం జరుగుతుంది. అట్లాగే పీస్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. పీస్ ఆఫ్ మైండ్ అంటే ఫిజికల్ గాను మెంటల్ గాను చెప్పేటటువంటిది ఏంటి, పీస్ ఆఫ్ మైండ్. అక్కడ
మానసిక ప్రశాంతతని పొందుతున్నాడు అనమాట. సో ఈ సబ్జెక్టుకి సంబంధించి మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఆల్రెడీ చెప్పినా కదా, దాంట్లో మీరు ఎక్కడైనా ఈ పదాలు రాయొచ్చు, మెన్షన్ చేయొచ్చు. ప్యాసేజ్లో కూడా మీకు ఏం తోచినప్పుడు ఏదో కంటెంట్ రాయాలి కదా యోగా గురించి. ఈ పార్ట్ 3లో ఉండేటటువంటి కంటెంట్ అటువంటి కంటెంటే అన్ని క్వశ్చన్లను కవర్ చేసే విధంగా ఉండడం జరుగుతుంది. మీరు తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా మీ కన్వీనియంట్ లాంగ్వేజ్లో మీరు ఆన్సర్లు రాసుకోండి. అట్లాగే ఇంక్రీజ్ ఆక్సిజన్ సప్లై అంటే ఇక్కడ ఆక్సిజన్ అనేటటువంటి మనం ఆక్సిజన్ చాలా తక్కువ స్థాయిలో తీసుకుంటాం. అందుకోసమే విరాట్ కోహ్లీ సమ్ పీపుల్స్ అంటే సమాజంలో ఎక్కువ డబ్బులు ఉన్నటువంటి ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆక్సిజన్ ప్యాడ్స్ అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడండి. 100% ఆక్సిజన్ రేట్ రావడానికి, ఆక్సిజన్ 100% తీసుకోవడానికి ఈ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆక్సిజన్ సప్లై కోసం సపరేట్ ప్యాడ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో అట్లా లేకుండా ఇంక్రీజ్ ఆక్సిజన్ అనేటటువంటిది మనకు నిజ జీవితంలో యోగా వల్ల మనకు ప్రాప్తిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఎనర్జీ లెవెల్స్ అనేటటువంటివి పెరగడం జరుగుతుంది. అంటే మనలో కొవ్వు ఉండడం, ఎక్కువ పేరుకొని ఉండడం, వాళ్ళు బాడీ అనేటటువంటిది ఎక్కువగా ఉంటే అక్కడ ఎనర్జీ లెవెల్స్ అనేటటువంటివి సక్రమంగా ఉపయోగ విధంగా ఆ ఫ్యాట్స్ అనేటటువంటివి డిక్రీజ్ అవ్వడం, ఇంక్రీజ్ అవ్వడం ఇటువంటిది. అంటే శరీరంలో పేరుకుపోయినటువంటి కొవ్వు అనేటటువంటిది కరిగిపోవడం, దాని ద్వారా ఆ వ్యక్తి ఆరోగ్యంగా సమతుల ఆరోగ్యంగా ఉండేటటువంటి అంశాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఫుడ్తో ప్రభావితం అయ్యేటటువంటి అంశం. అంటే యోగా ఒక్క కాన్సెప్టే కాకుండా ఫుడ్తో కూడా ప్రభావితమయ్యే కాన్సెప్ట్. అట్లాగే మెయిన్ ఇంపార్టెంట్ యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ సబ్జెక్ట్లో మరొక టాపిక్ డైజెస్టివ్ సిస్టమ్ అనేటటువంటిది, ఆహార జీర్ణ వ్యవస్థ అనేటటువంటిది చాలా విధంగా మెరుగుపడడం జరుగుతుంది. మీరు చూడండి యోగా రామ్దేవ్ బాబా గారు చేస్తున్నప్పుడు తన పొట్ట పూర్తిగా డ్యాన్స్ చేస్తున్నట్లు మనకు అనిపిస్తుంటుంది. సో అక్కడ ఆయన డైజెస్టివ్ సిస్టమ్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకునేటటువంటిది కొంచెం చూపిస్తుంటారు అనమాట. సో పతాంజలి యొక్క అష్టాంగ సూత్రాలలో కూడా డైజెస్టివ్ సిస్టమ్ గురించి, ఆహార జీర్ణ వ్యవస్థల గురించి శిలా రాతి పలకాల మీద ఇప్పటికీ యోగా ఆనవాళ్ళు అనేటటువంటివి ఉండడం జరిగింది. అట్లాగే ఇది మరొక టాపిక్, ఇది ఎవరు ఊహించినటువంటి టాపిక్. అంటే పోస్చర్ మరియు గెస్చర్ స్కిల్స్ అంటే ముఖ కవలికలు మరియు శరీర బాడీ ఆకృతి నిర్మాణాలు అనేటటువంటివి చాలా అందంగా కనబడతాయి. ఇప్పుడు ఉబకాయంతో, ఉబసంతో చాలా లాంగ్గా ఉన్న వాళ్ళు, కొంత బక్కగా ఉన్నటువంటి వాళ్ళు ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేస్తూ అంటే వెయిట్ లాస్ అవ్వడం, వాళ్ళు వెయిట్ లాస్ అయ్యి, వెయిట్ గెయిన్ అయ్యేటటువంటి వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యి చాలా పర్ఫెక్ట్ షేప్లో వాళ్ళ శరీరం అనేటటువంటి సమాజంలో కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ పోస్చర్ మరియు గెస్చర్ స్కిల్స్ అనేటటువంటివి ఏంటంటే మన నుంచి ఎదుటి వాళ్ళు మనల్ని చూస్తున్నప్పుడు పలానా వెంకట్రాములు ఈ షేప్లో ఉన్నాడు, ఓకే అందంగా ఉన్నాడు అనేటటువంటి మన మైండ్లో ఉంటుంది కదా. హీరోస్ని చూస్తున్నప్పుడు మనకు ఒక రకమైనటువంటి మైండ్ సెట్, యువశేఖర్ కోడంగల్ని చూస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి మైండ్ సెట్ ఎందుకు వస్తుంటుంది మనకు. ఇక్కడ పోస్చర్ మరియు గెస్చర్ స్కిల్స్ అనేటటువంటివి సక్రమైనటువంటి డైట్ ఫాలో అవ్వడం అవన్నీ రావడం జరుగుతుంది. ఇందులోనే వాళ్ళకు హెయిర్ కానీ, బాడీ పార్ట్స్ కానీ ఇవన్నీ ప్రభావితం అవుతాయి. అందుకోసమే ఇది సపరేట్ రాసిన బెనిఫిట్స్ ఆఫ్ బాడీ పార్ట్స్. అంటే ఈ యోగా వల్ల హెయిర్ అనేటటువంటిది కావచ్చు, శరీరం యొక్క అందం అనేటటువంటిది కావచ్చు, కాస్మెటిక్ ప్రభావం అంటే అలంకార విధమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ యోగా వల్ల ప్రభావితం అయ్యేటటువంటి అంశం ఉంటుందన్నమాట. సో బెనిఫిట్స్ ఆఫ్ బాడీ పార్ట్స్ అండ్ పోస్చర్ గెస్చర్ స్కిల్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక టాపిక్ ఎడ్యుకేషన్కి సంబంధించి LSRWలో చాలా మటుకు రీడింగ్, అట్లాగే స్పీకింగ్, రైటింగ్ ఇవన్నీ స్కిల్స్ ప్రభావితం అవుతాయి. ఇందులో స్పీకింగ్ స్కిల్స్ అంత ప్రభావితం కాకపోయినప్పటికీ, స్పీకింగ్ వాయిస్ అనేటటువంటిది ప్రభావితం కాకపోయినప్పటికీ, ఇప్పుడు మనం స్పీక్ చేసేటప్పుడు మనలో యోగా డైలీ చేయడం వల్ల, మెడిటేషన్ డైలీ చేయడం వల్ల మనలో ఒక స్ట్రెంగ్త్ అనేటటువంటిది ఏర్పడడం జరుగుతుంది. సో దాని ద్వారా మనం సమాజంలో ఎవరి ముందైనా సరే నిర్భయంగా మాట్లాడేటటువంటి అంశం. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఏజ్లో కూడా యోగా చేయడం, పబ్లిక్ మీటింగ్లలో కానీ అక్కడిక్కడ మాట్లాడుతున్నప్పుడు ఎంత పవర్ఫుల్గా మాట్లాడుతుంటారు అనేటటువంటివి, ఆ వాయిస్ అనేటటువంటిది దేవుడు ఇచ్చినట్లనే ఉంటుంది. కానీ అందులో గంభీరత అనేటటువంటిది, అది మనం మాట్లాడే ఎదుటి వ్యక్తి ముందు అంటే మనం మాట్లాడే విధానాలు అనేటటువంటివి యోగా వల్ల ప్రభావితం అవుతాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకా హెల్త్కి సంబంధించి చూడండి, ఆస్తమా, దీనికి సంబంధించినటువంటి సపరేట్ ఆసనాలు ఉంటాయి. డయాబెటీస్ మరియు అడిక్షన్స్ ఏవైతే సిగరెట్, పాన్, గుట్కా ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మానసికమైనటువంటి పరిపక్వతను తగ్గించేటటువంటి అడిక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని యోగా అనేటటువంటిది డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ మరియు సోషల్ డిసిప్లిన్ని తీసుకురావడం
జరుగుతుంది అనమాట. సోషల్ డిసిప్లిన్ ని మరియు సెల్ఫ్ డిసిప్లిన్ ని యోగా అనేటటువంటిది తీసుకురావడం జరుగుతుంది అనమాట. అట్లాగే హెల్త్ కు సంబంధించినటువంటి అంశం ఆల్రెడీ చెప్పిన, హెల్త్ కు సంబంధించి డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, మరియు జీర్ణ వ్యవస్థతో పాటు మూత్ర ప్రసరణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మెరుగయ్యేటటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. అట్లాగే బిల్డ్ మజిల్ స్ట్రెంగ్త్ అంటే కండరాల యొక్క నిర్మాణం గట్టిగా ఉండడం. ఇప్పుడు క్రీడాకారులను మనం చూస్తున్నప్పుడు వాళ్ళు నిరంతరం యోగా ఫిట్నెస్ మీద ఎక్కువ అవగాహన ఉండడం చేత వాళ్ళ నరాలు, వాళ్ళ కండరాలు, వాళ్ళ మజిల్ సిస్టమ్, నర్వ్ సిస్టమ్ అనేటటువంటివి ఎలా ఉంటాయి, చాలా దృఢంగా ఉండేటట్లు వాళ్ళ షేప్, అంటే వాళ్ళని చూసినప్పుడే మనం వాళ్ళని పోస్చర్ మరియు గెస్చర్ స్కిల్స్ ఎలా ఉంటాయి, చాలా అందంగా మిగతా వాళ్ళకి సమాజంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరి కొద్ది భిన్నంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే లంగ్స్ మరియు హార్ట్ అనేటటువంటివి చాలా ప్రభావితం కావడం జరుగుతుంది. అంటే గాలి ఇదివరకు చెప్పిన కదా, ఆక్సిజన్ ప్యాడ్ ఏదైతే ఉంటుంది కొంతమంది యూజ్ చేస్తారు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పి, అట్లా కాకుండా యోగా ప్రాణాయామం అనేటటువంటిది మనం ఎక్కువ సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు సమ్ ఆసనాల్లో గాలిని పీల్చడం, సమ్ ఆసనాల్లో గాలిని బయటకు వదలడం, ఇటువంటి సిస్టంలలో ఆక్సిజన్ అనేటటువంటిది లంగ్స్ మీద ప్రభావితం చూపడం జరుగుతుంది. సో లంగ్స్ మీద ఆక్సిజన్ ప్రభావం అనేటటువంటిది ఒక మనిషికి కావలసినటువంటి ఆక్సిజన్ అందుబాటులోకి వస్తే అతనికి రక్త ప్రసరణ వ్యవస్థల్లో కూడా వాయు గోనుల్లోని నిర్మాణాల్లో నుంచి రక్త ప్రసరణ వ్యవస్థ కూడా ఏదైతే మనకు ఉండేటటువంటి నిర్మాణాలు, గుండె యొక్క నిర్మాణాలు ఉంటాయి కదా, దాని నుంచి కర్ణికలను మరియు జఠరికల నుంచి రక్త ప్రసరణ వ్యవస్థ అనేటటువంటి సక్రమంగా జరిగేటటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది అనమాట. అంటే లబ్డబ్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది మనిషికి ఒక టైం పీరియడ్ వరకు ఎంత ఉండాలనో అంత లెవెల్లో ఉంటుంది అనమాట. మరియు బ్యాక్ పెయిన్ కావచ్చు, నీ పేస్ కావచ్చు, కండరాల వద్ద జాయింట్స్ వద్ద కావచ్చు, ఈ టెండాన్ లిగమెంట్ ఏవైతే ఉంటాయో అక్కడక్కడ ఆ బ్యాక్ పెయిన్ అనేటటువంటిది మనం పడుకున్నప్పుడు మన కింద మెత్తదిండు లాంటిది పెట్టుకోవడం, ఇంకా మనం చాలా మెత్తటి పాన్పుల మీద పండుకోవడం, ఇటువంటివి అన్నీ ఈ బ్యాక్ పెయిన్ ఇటువంటి అంశాల మీద ముడిపడి ఉంటాయి. కాబట్టి యోగా చేయడం వల్ల నువ్వు కటిక నేలల మీద అయినా సరే నిద్రించగలుగుతావు. అటువంటి అంశాలు అనేటటువంటివి మీరు నిజ జీవితంలో చాలా మందిని చూసే ఉంటారు. అట్లాగే ఎన్హాన్స్ మెమరీ పవర్ అంటే మెమరీ పవర్, నాలెడ్జ్ మరియు జ్ఞాపక శక్తి అనేటటువంటిది ఎక్కువ పెరిగేటటువంటి అవకాశం అనేటటువంటిది యోగా నుంచి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ప్రమోట్ రిలీజియన్ అంటే మత వ్యాప్తిని కూడా చేయగలుగుతుంది. అంటే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో యోగా చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వేరే దేశంలో వెళ్ళి కూడా యోగా చేస్తున్నప్పుడు సమ్ పర్సన్ హిందుత్వ అని చెప్పి చెప్పుకోవచ్చు. అట్లాగే బుద్ధిస్ట్, జైన్ అని చెప్పి చెప్పేటటువంటి ప్రభావం చాలా ఉంటుంది. ఎందుకంటే బుద్ధిస్టులు మరియు హిందువులు, జైనులు అనేటటువంటి ఈ మూడు రిలీజియన్లని యోగా అనేటటువంటిది తీవ్ర ప్రభావితం చేసేటటువంటి అంశం. ఎందుకంటే మీకు ఇంట్రడక్షన్ పార్ట్ 2 వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంటే ముందే ఋగ్వేదంలో మరియు ఉపనిషత్తుల్లో యోగా అనేటటువంటి ఆనవాళ్ళు అనేటటువంటివి ఉండడం జరిగింది. మరియు భారతదేశంలో ఈ నాగరికత వ్యవస్థలు అనేటటువంటి పుట్టిన చోట గంగా నది సమీపంలో యోగా ఆనవాళ్ళు అనేటటువంటివి ఉండడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే స్పిరిచువల్ డెవలప్మెంట్, ఇక్కడ ఆధ్యాత్మిక వ్యక్తిత్వ వికాసం అనేటటువంటిది మనిషికి ఉండేటటువంటి ఆధ్యాత్మికత చింతన అనేటటువంటిది పెరిగేటటువంటి అవకాశం యోగా నుంచి ఉండడం జరుగుతుంది. అట్లాగే ప్రమోషన్ ఆఫ్ కల్చర్ గురించి గొప్పగా చెప్పేటటువంటి అంశం ఇది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిందుత్వంలో ఉన్నటువంటి కల్చర్, సిక్కులు అయితే సిక్కుల కల్చర్, మరియు అందులో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే సమ్ డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళు అయినా సరే వాళ్ళకు ఇప్పుడు తమిళ్ ఒక రకమైనటువంటి కల్చర్లో బట్టలు ఉంటాయి, రాజస్థానీ ఒక రకమైనటువంటి కల్చర్లో ఉంటాయి, బెంగాలీ ఒక రకమైనటువంటి కల్చర్లో ఉంటాయి, పంజాబీ ఒక రకమైనటువంటి కల్చర్లో ఉంటాయి. వాళ్ళందరూ కూడా హిందువులే, వాళ్ళందరూ కూడా భారతదేశంలోనే పుట్టింది కాబట్టి వాళ్ళంతా కూడా యోగాని ప్రాక్టీస్ చేయొచ్చు, నిజ జీవితంలో చేయొచ్చు. సో సద్గురు జగ్గి వాసుదేవ్ యొక్క వేషధారణ ఒక రకంగాను ఉంటే, పతాంజలి ఎవరైతే రామ్దేవ్ బాబు యోగా విధానాలు అనేటటువంటి ఆసనాలు అనేటటువంటి ఒక రకంగా ఉంటుంది. అది కాషాయ వస్త్రాలు కట్టుకుంటారా, వైట్ డ్రెస్ వేసుకుంటారా, అది వాళ్ళ ఇష్టం. కానీ అక్కడ ఉన్నటువంటి మత వ్యాప్తి అనేటటువంటిది, కల్చరల్ వ్యాప్తి అనేటటువంటిది ప్రమోట్ కావడం జరుగుతుంది. అట్లాగే టైమింగ్ మరియు కన్సిస్టెన్సీ అంటే ఓపిక మరియు టైంని ఫాలో అయ్యేటటువంటిది, ఇవన్నీ సెల్ఫ్ డిసిప్లిన్లోకి మరియు సోషల్ డిసిప్లిన్లోకి వచ్చేటటువంటి
అంశాలు అనమాట. కన్సిస్టెన్సీ ఎక్కడ వస్తుంది? ఒక వ్యక్తి సమగ్రంగా తనకు తాను వికాసపూర్వంలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో రావడం జరుగుతుంది. కన్సిస్టెన్సీ మరియు టైంని ఫాలో అవుతాడు. అంటే డైలీ టైమింగ్లో తను ఒక టైం ఫాలో అవ్వాలనుకుంటాడు కదా, ఆ టైం అనేటటువంటిది ఫాలో అవుతాడు. మరియు తనకు ఉండేటటువంటి అంశాలు అనేటటువంటివి ఇంక్రీజ్ మరియు డిక్రీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఐ కూడా బాడీ పార్ట్స్లో ఆల్రెడీ చెప్పినటువంటి అంశమే. ఐ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం కూడా ఉంది. మనం ధ్యానం మరియు ఆసనాలు చేస్తున్నప్పుడు మనకు సంబంధించినటువంటి కంటి పొరలు వచ్చి వయసుతో పాటు కళ్ళు కనిపించకపోవడం ఇవన్నీ జరుగుతాయి కదా, అటువంటి వాళ్ళకు ఈ యోగా అనేటటువంటిది ఐని ప్రభావితం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ యోగం చేస్తున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళు ఐ మీద కూడా స్ట్రెస్ అనేటటువంటిది రాకుండా ఆ మజిల్స్ అనేటటువంటి నర్వ్ సిస్టమ్స్ అంతా కదలడం వల్ల ఐ ప్రభావితం కూడా చేస్తుంది. సమ్ టైమ్స్ కొంతమంది ఐ ప్రాబ్లం అనేటటువంటిది ఫేస్ చేస్తుంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి అయినా సరే చాలా పెద్ద పెద్ద గ్లాసెస్ ఉంటాయి, కొంతమందికి ప్రభావితం చేస్తాయి, కొంతమందికి ప్రభావితం అంటే మంచిగా చేయొచ్చు. కొంతమంది ఎంత యోగా చేసినా సరే ఐ ప్రభావితం అనేటటువంటిది మారొచ్చు, మారకపోవచ్చు. వాయిస్ కూడా మారొచ్చు, మారకపోవచ్చు. కానీ ఒక రకమైనటువంటి పటుత్వం, నేను మాట్లాడగలను అనేటటువంటి విధానాలు ఖచ్చితంగా యోగా తీసుకురావడం జరుగుతుంది. అట్లాగే డెవలప్మెంట్ ఉమెన్ రిలేషన్షిప్స్ అంటే అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, వాయు వరుసలు ఏవైతే భారతదేశంలో హిందూ కల్చర్ మరియు కల్చర్ ప్రమోషన్ యోగా చేస్తుంది. కాబట్టి యోగాలో డెవలప్మెంట్ ఉమెన్ రిలేషన్షిప్స్ అంటే సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులతో మాట్లాడే నడవడిక అనేటటువంటి అంశాలు హ్యూమన్ రిలేషన్షిప్ అనేటటువంటిది సోషల్ డిసిప్లిన్లో వచ్చేటటువంటి యోగా యొక్క భాగం అనమాట. సో డెవలప్మెంట్ హ్యూమన్ రిలేషన్షిప్. అట్లాగే అవేర్నెస్, ప్రతి అంశం మీద అవేర్నెస్గా ఉండడం, తను మాట్లాడేటటువంటి అంశాలు తనకు తాను గుర్తింపు వచ్చేటట్లు మరియు సమాజంలో గౌరవింపు వచ్చేటట్లు తను అవేర్నెస్గా ఉండడం, సమాజంలో ప్రతి అంశాన్ని ఒకవేళ డిజాస్టర్ వచ్చినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్లో తను అవేర్నెస్గా పార్టిసిపేట్ చేయడం, అట్లా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో తను అవేర్నెస్గా ఉండడం, ఏ రంగంలో అయినా సరే. ఎందుకంటే తన బాడీని అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉపయోగిస్తున్నాడు, హార్మోన్ బ్యాలెన్స్ అని, అట్లా ఇతరులను మెంటల్ గాను ఒక మంచి మూడ్ లో ఉండేటటువంటి స్ట్రెస్ లేని లైఫ్ ని మెయింటైన్ చేస్తుంటాడు. కాబట్టి అవేర్నెస్ అనేటటువంటి పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే కాన్సన్ట్రేషన్, చదివేటప్పుడు కావచ్చు, వినేటప్పుడు కావచ్చు, అవేర్నెస్, ఈ కాన్సన్ట్రేషన్ మరియు కన్సిస్టెన్సీ ఒకే రకమైనటువంటి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ మరొకటి స్ట్రెస్ అనేటటువంటి ఉన్నప్పుడు ఒక వ్యక్తి మూడ్ అనేటటువంటిది మంచిగా చెడ్డ భావోద్వేగాలకు గురయ్యడం సహజమైనటువంటి విషయమే కదా. సో స్ట్రెస్ ని యోగా అనేటటువంటిది ప్రభావితం చేస్తుంది. యోగా యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? 4 ఆబ్జెక్టివ్: ఫిజికల్, మెంటల్, ట్రూత్ఫుల్, స్పిరిచువల్. ఈ 4 అంశాలతో వాటిలో స్ట్రెస్ అనేటటువంటిది ఫిజికల్ గా ఉన్నప్పుడు, మెంటల్ అటువంటి వాళ్ళకైనా డిఫరెంట్ స్ట్రెస్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ యోగాకు సంబంధించినటువంటి బెనిఫిట్స్. ఏంటివి? డైజెస్టివ్ సిస్టమ్, మెంటల్ మరియు బాడీ పార్ట్స్ మరియు మెమరీ పవర్, కన్సిస్టెన్సీ మరియు టైమింగ్, అవేర్నెస్, సోషల్ డిసిప్లిన్ మరియు సెల్ఫ్ డిసిప్లిన్, దాని పాటు స్ట్రెస్, అట్లా బాడీ పార్ట్స్ అన్ని కూడా మార్పు చెందడం, డైజెస్టివ్ సిస్టమ్ మరియు ఆరోగ్య వ్యవస్థ అనేటటువంటి ఉండడం, ఏవైనా డయాబెటీస్, ఆస్తమా లాంటివి ఉంటే అవి తగ్గడం, మరియు రక్త ప్రసరణ వ్యవస్థ అనేటటువంటి ఉండడం, వాయు ప్రసరణ వ్యవస్థ సక్రమంగా ఉండడం, మూల ప్రసరణ వ్యవస్థ సక్రమంగా ఉండడం, ఆర్మ్స్ బ్యాలెన్స్ ఉండడం చేత తను సెక్సువల్ గాను పర్ఫెక్ట్ గా ఉండడం, ఫిజికల్ గాను మెంటల్ గాను పర్ఫెక్ట్ గా ఉండడం, దాంతో పాటు కల్చరల్ ప్రమోషన్ ని, స్పిరిచువల్ ప్రమోషన్ ని మరియు ఏదైతే రిలీజియన్ ప్రభావితని ప్రపంచవ్యాప్తంగా చూపించేటటువంటి అవకాశం అనేటటువంటిది ఇందులో బెనిఫిట్స్ ఆఫ్ యోగా ఇన్ హ్యూమన్ లైఫ్ అనేటటువంటి కాన్సెప్ట్ లో చెప్పడం జరిగింది. తదుపరి వీడియోలో మిగిలిన ఆన్సర్, కాలబాతి, సూర్య నమస్కారం, చంద్ర నమస్కారం, ఇటువంటి అన్ని అంశాలు కూడా చెప్పడం జరుగుతుంది. పార్ట్ 3 అనేటటువంటి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. 1కి 2 సార్లు చూడండి. మీకు ఏమీ రాని సిచ్యువేషన్ లో కూడా వీటి యొక్క ఆన్సర్లు మీరు అన్ని క్వశ్చన్లు తప్పించి రాసేటటువంటి అవకాశం ఉంది అనమాట. సో అటువంటి అవేర్నెస్ కలిగినటువంటి వీడియోకు చాలా కష్టం జరిగింటది కదా. సో మీరు నన్ను గుర్తించండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.